నంద్యాలలో రాజకీయం యమరంజుగా సాగుతోంది. పేరుకే ఉప ఎన్నికైనా జనరల్ ఎలక్షన్స్ ను మించిన స్థాయిలో అక్కడ పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు ఈ బై ఎలక్షన్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎవరికి వారే ప్రత్యర్థిపై పైచేయికి ప్లాన్ చేస్తున్నారు. విజయమే లక్ష్యంగా ఇరు పార్టీలు కసరత్తును ముమ్మరం చేస్తున్నాయి. నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్లతో నియోజకవర్గం వేడెక్కుతోంది. బాలటి యుద్ధంలో గెలవడం కంటే ముందు వారు తమ మాటలతోనే మంటలు రేపుతున్నారు. భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో సానుభూతినే ప్రధాన అస్త్రంగా చేసుకుని ఆయన కూతురు మంత్రి అఖిలప్రియ ముందుకెళ్తోంది. ఇదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లి అభ్యర్థిగా నిలబడిన శిల్పా మోహన్ రెడ్డి తనకున్న పాత పరిచయాలు జగన్ చరిష్మాతో గట్టెక్కాలని భావిస్తున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు సవాళ్లు విసురుకుంటున్నారు. నంద్యాలలో ఖచ్చితంగా గెలుస్తామంటున్న అఖిలప్రియ ఒకవేళ తాము విజయం సాధించకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేయటమే కాకుండా రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైసీపీకి సవాల్ చేసింది. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కూడా అఖిలప్రియ సవాల్కు ధీటుగా ప్రతి సవాల్ విసిరారు. నంద్యాలలో గెలవకపోతే తాను కూడా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు. అయితే తన సవాల్కు అఖిలప్రియ ఒప్పుకోవాలని ఆయన షరతు విధిస్తున్నారు. ఇరువురు విజయం మీద ఇంతలా నమ్మకం ప్రదర్శిస్తుండటంతో తుది ఫలితంపై అందరిలోనూ ఆసక్తి మరింత పెరిగింది. ఏదేమైనా ఇద్దరు నేతలు ఒకవేళ తమ సవాళ్లకు కట్టుబడి ఉంటే ఉప ఎన్నిక తర్వాత ఎవరో ఒకరు రాష్ట్ర రాజకీయాల నుంచి తెరమరుగు కాక తప్పదన్న మాట. కానీ రాజకీయాల్లో మాటకు కట్టుబడే నాయకులు ఉంటారా అన్నదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న $1,000,000 ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ ను తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.